ఒక చిన్న విషయం ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక కామెంట్ వచ్చింది. మీరెక్కడ దొరికారురా బాబు, ప్రొఫెషనల్ అనే వర్డ్‌కి స్పెల్లింగే రాలేదు. అందరూ యూట్యూబ్‌లోకి వచ్చేవాళ్ళే అని. ఇంగ్లీష్ రావాలి, స్పెల్లింగ్ కరెక్ట్‌గా రావాలంటే తెలంగాణ, ఆంధ్రాలో మిగిలిన స్టేట్‌లు వదిలేయండి. 70% ఛానల్ మూసేయాల్సిందొస్తుంది. ఎక్కడ యూట్యూబ్ అనేది చెప్పలా. నీకు ఇంగ్లీషే రావాలి, నువ్వు చదువుకొనే ఉండాలి, నీకు స్పెల్లింగ్ మిస్టేక్‌లు వస్తే మీకు నేను ఛానల్ ఇమ్మని ఎక్కడా చెప్పలా. చదివే ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఏఐని వాడడానికి తెలుగు అరాకొర రాయడానికి, చదవడానికి వస్తే సరిపోతుంది. కాకపోతే ఎదుటోళ్ళు 10% మాత్రమే చెప్తారు. మిగిలిన 90%ని మీరే వెతుక్కోవాలి. ఏఐతో ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ ఏఐతో వీడియోస్ మీరు ఆల్రెడీ మీ ఛానల్‌లో చేస్తూ ఉన్నా, ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. చాలా క్వెషన్స్‌కి అయితే ఆన్సర్స్ ఈ వీడియోలో దొరుకుతాయి. రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. పూర్తి ఏఐతో చేస్తే మానిటైజేషన్ అవ్వదంట. ఒకవేళ మానిటైజేషన్ అయ్యి ఉంటే మీరు ఏఐతో చేశారు కదా, అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఏఐతో చేస్తే డబ్బులు తక్కువే వస్తుంది. మీరు ఈ విధంగా చేశారు, ఈ ఫోటో నాకు ఈ విధంగా రావట్లేదు. మీరు అసలు ఈ విధంగా ఈ వీడియోస్ ఎలా చేయగలుగుతున్నారు? ఎదుటి మనిషి చేసిందే మనమే చేయాలని లేదు. ఫేస్‌లెస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. తెలుగులోనే చాలా ఉన్నాయన్నమాట. అన్ని ఛానల్‌లు కాకపోయినా కొన్ని ఛానల్‌లు అయితే మానిటైజేషన్ అయినాయి. అసలు మనం మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? నాకసలు ఇన్‌స్పిరేషనే ఒక హిందీ ఛానల్. ఆ ఛానల్ చూసే నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేశా. కానీ ఆ ఛానల్ మానిటైజేషన్ కాలేదు. నా ఛానల్ అయ్యింది. నేను ముందు వెతుక్కున్నా అన్నమాట. ఇలాంటి చాలా క్వెషన్స్‌కైతే ఈ వీడియోలో మీకు చాలా సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియోలో మీ అందరితో కొట్లాడడానికి వచ్చాను నేను. ఎందుకు కొట్లాట ఈ అక్క అనుకుంటారేమో, ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఈ విధంగా ఫోటో చేశారు, నాకు ఫోటో రావట్లేదు. మీలాంటి వీడియోస్ ఎక్కడ నేర్చుకున్నారు? ప్లీజ్ మాకు నేర్పిస్తారా? ఉండే డ్యూటీలు చేసుకొని ఆ వీడియో చేసుకునేటప్పటికే టైం అయిపోతుంది. ఎదుటోళ్ళకి నేర్పించేంత అవకాశం మనకు ఉండదు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, వీడియోలలో ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పేది ఓన్లీ 10% మాత్రమే. మిగిలిన 90% మనకు చేయాలనే ఆలోచన ఉంటే ఆ 90% మనం ఎలా చేయాలని ఎతుక్కోవాలి. ఎతుక్కుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు మానిటైజేషన్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి మానిటైజేషన్ వచ్చింది. మనము మానిటైజేషన్ తెచ్చుకోవాలి అనన్నా ఆలోచించాలి. లేదు, మీకు గనక ప్యాషన్ ఉంటే, నాకు మనీ అవసరం లేదు, నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని ఉంది, నేను చేస్తాను అని అనుకున్న వాళ్ళకైతే ఇంకా ఈజీ. మీ ఏ కోణంలో వాళ్ళు అనేది మీరు ఫస్ట్ నిర్ణయించుకోవాలి. ఇంకొక విషయం, ఏఐ వీడియోస్కి అమౌంట్ తక్కువ వస్తుందా? అవును, నా లాస్ట్ వీడియో నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అసలు అమౌంట్ ఎంత వచ్చింది అనేది మీకు ఆల్రెడీ చూపించాను అనమాట. నేను అది చూపించడానికి కారణం ఏంది? నేను చేసిన నీచ్ అంటే నేను స్టోరీ టైప్ చేశాను అనమాట. దానికి ఆర్పిఎం చాలా తక్కువ వచ్చింది. అందులో మన ఇండియన్ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నాకు ఆర్పిఎం వచ్చింది. ఇంత వచ్చింది అంటే మీరు ఈ టైప్ చేయొద్దు, వేరే టైప్ చేయండి అని అర్థం. అంటే ఫైనాన్షియల్ గానో, ఎడ్యుకేషనల్ గానో, ఫ్యాక్ట్స్ గానో, అప్పుడు కేటగిరీ మారుతుంది, ఆర్పిఎం పెరుగుతుంది. నేను ఆ విధంగా మీరు ఇంకొక కేటగిరీకి వెళ్తారని మాత్రమే అనుకున్నా కానీ, మేడం మీరే చెప్పారు మీ వీడియోస్కి అమౌంట్ తక్కువ వచ్చిందని, మళ్ళీ మీరే చెప్తున్నారు ఏఐతో వీడియోలు చేయమని. అసలు ఏంటిది అర్థం కావట్లేదు నాకు కూడా. ఫేస్లెస్ ఛానల్స్ చాలానే ఉన్నాయి తెలుగులో. ఏఐ కన్నా ముందు గురించే మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ చేయాలన్నా సరే, క్విజ్ ఛానల్ చేయాలన్నా సరే, మోటివేషనల్ చేయాలన్నా సరే, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేయాలన్నా సరే, ఇంకా మన కథలు, అమ్మమ్మ కథలు, తాతయ్య కథలు చేయాలన్నా సరే, అవి 2D కార్టూన్ యానిమేషన్లో ఉండేటి అనమాట. చాలా రకాల ఛానళ్ళు మానిటైజేషన్ అయ్యి ఇప్పటికీ ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏఐ అనేది రాకముందే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇమేజెస్ వేరే వాళ్ళకి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, గూగుల్లో సెర్చ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనకి ఎలాంటి ఇమేజ్ కావాలో జస్ట్ చాలానే ఉన్నాయి ఫ్రీ టూల్స్ కూడా ఇమేజ్ క్రియేట్ చేసేటివి. అక్కడికి వెళ్ళి మనకి ఏ ఇమేజ్ కావాలో అడిగితే సెకండ్ల మీద మనకి ఇమేజ్ వస్తుంది. మన ఇమేజ్ని మనమే వాడుకొని వీడియోలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మనకు చాలా బెనిఫిటే అయ్యింది. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మనము పాటిస్తేనే పూర్తి ఏఐతో చేసినప్పుడు మనకు మానిటైజేషన్ అవుతుంది. నేను సేఫ్గా ఫీల్ అవ్వాలి. నేను సేఫ్గా ఫీల్ అయ్యింది ఏంటంటే, నేను ఏఐతోనే విజువల్స్ చేస్తాను, ఏఐతో వీడియోస్ ఎవ్రీథింగ్ చేస్తాను. రేపొద్దునే మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు
ఒకవేళ నా ఛానల్ రిజెక్ట్ అవుతుందేమో అనే ఆలోచన నేను చేసుకున్నాను అనమాట. దానికి నేను ఒక వే ఎతుక్కున్నా. ఆ వేనే నా వాయిస్. నా వాయిస్ అనేది నా కంటెంట్ ఒరిజినల్ అవుతుంది, ఏఐ కంటెంట్ కిందకి రాదు. అప్పుడు నా వీడియోస్ అనేది సేఫ్ అవుతాయి. అదొకటి. రెండోది, మీరు చూస్తే ఎల్లో చిక్ ఛానల్స్ కానీ, నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన మూన్ హిందీ యానిమేషన్లో కానీ మానిటైజేషన్ కాలేదు. కారణం కొన్ని ఉంటాయన్నమాట, కంటికి చూపించకూడనోటి చూపించడం. అంటే ఇప్పుడు ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ఏదో తినేసింది, తాగేసింది, 1000 లీటర్లు పాలిచ్చింది అని దాని నోట్లో నుంచి 1000 లీటర్లు వస్తూనే ఉంటాయి. అలాంటివి మనం 2-3 చేసినాం అనుకోండి, ఛానల్ క్లోజ్ అయిపోతుంది. చైల్డ్ పాలసీ చాలా డేంజర్గా ఉంది. వీలైతే చైల్డ్ పైన అసలు వీడియోలే చేయొద్దు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఈ వీడియో చూడండి. అసలు ఈ వీడియోలో ఏమీ లేదనమాట. దీనికి నాకు వార్నింగ్ ఇచ్చారు, అపీల్ చేసుకున్నా. ఏఐతో జనరేట్ చేశానో రియల్ బేబీ కాదని చెప్పేసి నా వీడియోని మళ్ళీ నాకు ఇచ్చింది. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ సేమ్ వీడియో పైన మళ్ళీ పడింది వార్నింగ్. నేను ఈసారి ఏం చేశా, నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని బేబీ వీడియోస్ అన్లిస్ట్లో పెట్టి డిలీట్ చేశా. ఎందుకంటే రేపు పొద్దున్నే మనకి ఇప్పుడు వార్నింగ్ వచ్చింది, అపీల్ చేసుకున్నాము, వీడియో రిటర్న్ అయింది. మళ్ళీ 1 నెల తర్వాత సేమ్ వీడియో పైన మళ్ళీ వార్నింగ్ పడింది. ఈసారి అపీల్ కూడా రిజెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక వీడియో కన్నా ఆ విధంగా వార్నింగ్ పడింది అనుకో, స్ట్రైక్ పడుతుంది. అలా 3 జరిగాయి అనుకో, ఛానలే టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి సొల్యూషన్ అనేది ఎత్తుకున్నా, ఎందుకు ఈ చిన్నపిల్లల కంటెంట్ వల్ల ఇబ్బంది అని చెప్పేసి 7-8 వీడియోస్ని నేను డిలీట్ చేయడం కూడా జరిగింది. ChatGPTలోకి వెళ్ళండి, నేను ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నాను, హెల్తా, లేకపోతే ఫైనాన్షియలా, లేకపోతే స్టోరీనా, లేకపోతే క్విజ్జా, ఏదైనా నేను మొత్తం ఏఐతోనే చేయాలనుకుంటున్నాను. నాకు ఒక ప్లాన్ ఇవ్వు, నా ఛానల్ రిస్క్ ఉండకూడదు, నాకు ఈ మానిటైజేషన్ అవ్వాలి అని అడగండి. మీకు పాయింట్ క్లియర్గా ఇస్తుంది. మీరు ఇది చేస్తే మానిటైజేషన్ అవుతుంది, ఇది చేస్తే మానిటైజేషన్ అవ్వదు, లేదంటే మీ వాయిస్ వాడుకోండి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఫాలో అవ్వండి. లేదు మీరు మొత్తం ఏఐతో చేశారు, కానీ మీరు ఆల్టర్నేటివ్ కంటెంట్ దగ్గర ఎస్ అని ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డంలే. చిన్న ట్రిక్కే, ఎక్కువ కూడా అవసరం లే. లాస్ట్లో ఈ వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీ ఫేస్ మీ వాయిస్తో లాస్ట్ 4-5 సెకండ్స్ వీడియో చేయండి. అప్పుడు అది ఆల్టర్నేటివ్ కంటెంటే కాదు కదా. మనకి యూట్యూబ్ ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నామో దాన్ని మనం ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కలుపుకోవాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ అంటే ఏఐదే, మనం దాన్ని కరెక్ట్గా వాడుకోవాలంతే. మనకు డబ్బులు తెచ్చిపెడుతుంది. నేను బయట వాటి గురించి మాట్లాడడం లేదు, ఓన్లీ యూట్యూబ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. హిందీ ఛానల్స్ చూడండి, ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు తెలుగులో ఛానల్స్ అనేవి ఇటాటి లేవు. హిందీ నాకు 50% కూడా నాకు అర్థం కాదు. కొద్దిగా రాయగలుగుతా, చదవగలుగుతా. నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నా, నాకైతే ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఒక 70-80% రాయగలుగుతా, చదవగలుగుతా. పెద్ద పెద్ద పదాలు స్పెల్లింగ్లు కూడా రావు. ఈ కాన్ఫిడెంటల్ అంట, ప్రొఫెషనల్ అంట, ఇంకా ఏంటియో అలాంటి పదాలే నాకు తెలీదు, నాకు చేత కూడా రాదనమాట. అంత మాత్రాన నేను వీడియోలు చేయకూడదు అంటే కాదు. నేను వీడియోలు చేసిన, మానిటైజేషన్ చేసుకున్నా, నా ఛానల్ రన్ అవుతుంది. నేను ఎంత కష్టపడి షార్ట్స్ చేశానో దానికి వచ్చిన రెవెన్యూ అనేది చాలా చిన్నదిగా ఉంది. అరే దీన్ని ఏం చేయాలి, నేను ఇన్ని రోజులు అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు నేను చేసిన వీడియోలలో నేను ఏం నేర్చుకున్నానో అవే వీడియోలను లాంగ్ వీడియోలుగా చేస్తున్నా. నా తెలివిని నేను ఉపయోగించుకున్నా, మీ తెలివిని మీరు ఉపయోగించుకోండి. ఎదుటోళ్ళకి క్వశ్చన్ చేయడం కాదు, ఎదుటోళ్ళ వీడియో మనం చూసినప్పుడు దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోవాలి. నాకు మానిటైజేషన్ కావాలి, నాకు డబ్బులు రావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు దాని గురించి ఎతకండి, సెర్చ్ చేయండి. ఒకప్పుడు అంటే గూగుల్ ఏదేదో ఎతకాలన్నమాట, ఇప్పుడు అవసరం లేదు. ChatGPTని అడగండి, ChatGPT ఏమంటుందో చూడండి. దాని తర్వాత గూగుల్ని సేమ్ క్వశ్చన్ అడగండి, గూగుల్ ఏం చెప్తుందో చూడండి. రెండింటిని కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎవరో వాళ్ళు చేశారబ్బా నేను అదే వీడియో చేయాలా, లేదు. వాళ్ళ కంటెంట్ ఏం చేశారో పక్కన పెడితే వాళ్ళు ఏతో చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం చేద్దాం, మనం సంపాదించుకుందాం. లేదు ప్యాషన్ ఉంటే మీ ప్యాషన్, మీ ఇష్టం. ఓన్లీ ఇలాంటి వీడియోస్ చేయాలని లేదు. యూస్ చేసుకొని ఫ్యాక్ట్స్ ఛానల్ చేయండి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేయండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కార్టూన్ వీడియోస్ చేయండి, మనకు మంత్రాల కథలు వస్తూ ఉంటాయి, 2D కార్టూన్ యానిమేషన్. వాటిని కూడా అప్పుడు 2D కార్టూన్ యానిమేషన్ చేయాలంటే తలకాయ నొప్పి అనమాట.
ఆ కాళ్ళు కదిలించడం, చేతులు కదిలించడం, మనిషిని ఏడబెట్టడం ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు అవసరం లేదు. మనము మేటా ఏఐలోకి వెళ్తే 2D కార్టూన్ సూపర్గా వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. ఒకప్పుడు తమ్నెయిల్ చేయాలంటే తలకాయ నొప్పి, డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు తమ్నెయిల్ 5 సెకండ్లోనే తమ్నెయిల్ చేసుకోగలుగుతున్నాం. ప్రతిదీ మనం నేర్చుకోవాలి. చదువుతో అస్సలు పని లేదు. చదువు నాకు చదివే ఉండాలా, చదువుతో అస్సలు పని లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే జాగ్రత్తగా చేసుకోండి. ఈ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఖచ్చితంగా మనమే ఒక విషయం గురించి మనం చేయాలా అనే పట్టుదలతో ఉన్నప్పుడు దాన్ని ఎలా చేయాలని 1కి 10 రోజులు మీరు దానిపైన పోరాడండి. పోరాడేదాకా మాత్రం మీరు ఛానల్ ఓపెన్ చేయొద్దు. మీకు కనీసము క్యారెక్టర్లన్నా కన్సిస్టెన్సీగా వచ్చే విధంగా చూసుకోండి. ఒక 10 రోజులు, 20 రోజులు, నెల కంటిన్యూగా మీరు చేయాలనుకున్నప్పుడు, మీరు చేయాలనే ఆలోచన మీరు మనసులో ఉంటే ఖచ్చితంగా చేసేస్తారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. కాబట్టి ఎదుటోళ్ళు చెప్పింది 10% అన్న కాడ 90% మీరు నేర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఏ కోర్సు తీసుకోలేదు, నేను ఎక్కడ ఎవరిని అడిగి తెలుసుకొని ఇవన్నీ చేయలేదు. నేను రకరకాల ఛానల్స్, ఒక ఛానల్ అతను ఏం చెప్తాడు, ఇక్కడ ఇమేజెస్ చేయాలి, ఇక్కడ వీడియోస్ చేయాలి, ఇలా స్టోరీ తెచ్చుకోవాలంటాడు. అదే వీడియోని ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తే అతను ఇంకొక ఇమేజ్ జనరేషన్ గురించి చెప్పుంటాడు, ఇంకొక వీడియో జనరేషన్ గురించి చెప్పుంటాడు. ఇప్పుడు 2 నాకేదో అవసరమైతే నేను దాన్నే తీసుకుంటా, నాకు ఈజీ వే ఏదైతే నేను దాన్నే తీసుకుంటా. అంతేగాని ఇతను చేస్తున్నాడు ఇతన్నే పట్టుకుందాము, ఇతన్నే అడుగుదామంటే ఎవ్వరు చెప్పరు. అలా చెప్పినా ఆ రోజుకి ఆ వీడియో మాత్రమే నువ్వు చేయగలుగుతావు. రేపు పొద్దున్నే మళ్ళీ వీడియో చేయలేవు. నీ అంతటా నువ్వు నేర్చుకుంటే, నీ అంతటా నువ్వు చాట్‌జీపీటీని అడిగి ఇదెట్టా ఇక్కడికెళ్ళి మనం ఇది తీసుకున్నాము ఈరోజు, రేపొద్దున ఇక్కడికెళ్ళి ఇది తీసుకున్నాము, అరే ఈరోజు ఫ్రీగా ఇక్కడ ఇచ్చిందే రేపొద్దున్నే ఇయలేదే అంటే మనకు ఇంకొక ఆల్టర్నేటివ్గా ఒక ఇమేజ్ జనరేటర్ ఫ్రీగా ఏది ఇస్తుందో మనం కనుక్కుంటూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరే దాని గురించి ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఈ ఏఐకి సంబంధించి ఇంకా నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ మీరు మనం అందరం కూడా కూటి కోసమే ఏ పని చేసినా కూడా కూటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ కూడు మనకు కావాలనుకున్నప్పుడు మనం చేసే ఒక వీడియో ఏ విధంగా చేస్తున్నాము, దీనికి డబ్బు వస్తుందా రాదా, డబ్బు రావాలంటే ఏం చేయాలనేది ఇవన్నీ కనుక్కొని ఆ తర్వాత వీడియోస్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.